లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైండి మిమ్మల్ని ప్రతినిత్యము నడిపించునుగాక. అదేవిధంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే ఛానల్లో ప్రతి అరుణోదయం దేవాన్ని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు కలగాలని, దేవుని యొక్క సమాధానము మిమ్మల్ని నిత్యము నడిపించాలని, ఆయన కృప మిమ్మల్ని పరిపాలించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి ఈ రోజుకైనటువంటి మరి అనుదినమైనటువంటి మన్నాని ఆహారాన్ని మనము చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన శత్రువులని మన పాదములకు పాదపీఠముగా చేస్తాడంట. మరి చాలాసార్లు శత్రువు మానవుని తల మీదకెక్కి మానవుని తలలో చోరి మరి విచిత్రమైన పనులు, దేవునికి ఇష్టం లేని పనులు, మనిషికి ఆయాసకరమైన పనులు సాతాను చేయిస్తూ ఉంటాడు. మరి తల మీదకి ఎక్కాల్సిన అవసరము సాతాను మనం ఇవ్వకూడదు. అలాంటి అవకాశమే మనము ఇవ్వకూడదు. శత్రువు ఎప్పుడు కానీ మన పాదముల క్రింద ఉండాలి. మన పాదముల క్రింద ఉండాలి అంటే అది మన యొక్క శక్తి సామర్థ్యము, మన యొక్క మాట వాక్చాతుర్యం ఏది కూడా పనిచేయదు. కానీ ప్రభువు సెలవిచ్చినట్లయితే శత్రువు మన పాదములకు పాదపీఠముగా చేస్తారు. చూడండి, ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరణంతో పోరాడాల్సి వచ్చింది, శత్రువుతో పోరాడాల్సి వచ్చింది. ఆయన మరి చెమట రక్త బిందువు ఉన్నట్టుగా మొరపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే శత్రువును పాదములకు పాదపీఠముగా చేయ వరకు ఆయన కుడిపార్శ్వమున మనల్ని కూర్చుని పెట్టుకుంటాడంట దేవుడు. మరి ఉదయకాల సమయంలో మీకు ఒక మంచి విషయాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. చిన్ననాటి మరి సందర్భంలో హాస్టల్లో చదువుకుంటున్నటువంటి సందర్భంలో మరి మా నాన్నగారు ఎప్పుడైనా హాస్టల్ ఆ యొక్క గేట్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు మా నాన్నగారు కుడి పార్శ్వమున అంటే ఇక్కడ మరి కాళ్ళ మీద కూర్చుని పెట్టుకునేవారు అనమాట. కాళ్ళ మీద కూర్చుని పెట్టుకుంటే మన మొహము మరి మాట్లాడడానికి చాలా దగ్గరలో ఉంటుంది. చక్కగా ప్రేమగా తండ్రితో మనం మాట్లాడుకోవచ్చు. దేవుడు కుడిపార్శ్వమును మనల్ని కూర్చుని పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ అండి! తండ్రి ప్రేమ మరి కుడిపార్శ్వను కూర్చుని పెట్టుకుని మనతో ముచ్చటించే ప్రేమ, మన బాధలు మన సాధకాలు మరి పంచుకోవాల్సిన ప్రేమ అన్నమాట. ఈరోజు నా దేవుడు నీ శత్రువు ఏదైతే ఉన్నదో నిన్ను ఓటమి పాలు చేస్తున్నది, నిన్ను కృంగుదల పాలు చేస్తున్నది, నిన్ను నిరాశ పాలు చేస్తున్నది, నిన్ను అనారోగ్య పాలు చేస్తున్నది, నిన్ను హాస్పిటల్స్ పాలు చేస్తున్నది, నేను ఎన్నో రకాల పరిస్థితుల గుండా అయోమయం గుండా తీసుకెళ్తున్న ఆ శత్రువును మరి ఆయన పాదములకు మన పాదములకు పాదపీఠముగా తొక్కేటట్టుగా చేస్తాడు. తల మీదకి ఎక్కి ఆడిస్తున్న సాతాను మన పాదముల కింద తొక్కుతాడు. రోమా 16:20 మనం చూసాం. సమాధానకర్తకు దేవుడు సాతాను మన పాదముల కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు. పాదములకు పీటగా ఆ సాతాను మనం తొక్కేటట్టుగా చేస్తాడు. కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలి? ఆయన కుడిపార్శ్వమున మనము కూర్చోవాలి. ఈ భూమి మీద ఆయన కుడిపార్శ్వమున కూర్చోవాలి అంటే ప్రార్థన, సన్నిధి ఒకటే మనకున్నటువంటి అవకాశం. మరి ఆ రీతిగా మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఆయన కుడిపార్శ్వమున ఉండి నిత్యము దేవుని ముఖదర్శనం చేయదురకాలంటే కృప మీకు అందరికి కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నీ పాద చెందుకు వచ్చి తండ్రి ఇదిగో ప్రభువా మరి నీ వాక్యం సెలవిస్తుంది, అయా నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా చేయ వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ఒక కన్న తండ్రి మరి కాళ్ళ మీద కూర్చుండబెట్టుకున్నట్లుగా అయ్యా తను ఇదిగో ప్రభువా మరి యొక్క తను ఇదిగో ప్రభువా కుడిపార్శ్వమున అయ్యా తను కూర్చుండబెట్టు. కుడిపార్శ్వం ఎంతో బలానికి సూచిస్తున్నది, ఎంతో ప్రేమకు సూచిస్తూ ఉన్నది ప్రభువా, ఎంతో నెమ్మదికి సూచిస్తున్నది, సమాధానం సూచిస్తున్నది. మరి అలాంటి ప్రభు కుడిపార్శ్వను కూర్చుండే ఆ యొక్క గొప్ప భాగ్యం బిడ్డలందరికీ కలుగునుగాక. సమాధానం కలుగును. ఒక శత్రువు వారి తల మీద ఉండి వారిని ఆడించకూడదు, కానీ అయ్యా తన శత్రువు మా పాదముల కింద ఉండి త్రొక్కబడాలి నిత్యము. దేవా అలాంటి భాగ్యం ఇవ్వండి, అలా ప్రార్థించుకునే అవకాశం ఇవ్వండి. ఈ దినం యొక్క కృపతో తృప్తిపరిచి నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.